హాయ్ అండి. ఉప్పులో ఇలా కంఫర్ట్ వేసి చూడండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక చిన్న బాటిల్ తీసుకొని ఆ బాటిల్ని అయితే ఇలా చిన్న సైజు జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఒక బాటిల్ని అయితే ఈ విధంగా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మధ్య పార్ట్ని తీసేసి కింద పార్ట్ని ఇలా పై పార్ట్ని అమర్చుకోవాలి. ఇలా పై పార్ట్కి అయితే అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మన చక్కగా ఈ టిప్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా బాటిల్ని అయితే ఇలా కట్ చేసుకొని అడుగు పార్ట్కి ఇలాగా కొంచెం రాళ్ళుప్పు అయితే వేసేసుకుని దానిపైన కంఫర్ట్ వేసుకోవాలండి. కంఫర్ట్ పైన లవంగాలను అక్కడొకటి ఒక 4-5 ఇలా పైన గుచ్చేసి ఇలా బాటిల్ మొత్తం పెట్టేసామనుకోండి, మనకి ఎక్కువగా రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కంఫర్ట్ అయితే చక్కగా వేసాం కదండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీనిలో లవంగాలు కూడా పెట్టుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. వీటి ఘాటుకి స్మెల్కి కూడా బల్లులు కానీ బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.